వాడిపోక ముందే నన్ను వాడుకో ప్రభువా. మన ఆశ్రయదుర్గము, మన ప్రాణదుర్గము, మన దాగుచోటైన మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. ఘనత వహించిన యేసుక్రీస్తునందు వర్ధిల్లుతూ ఆయన ప్రేమలో నిలిచి ఉన్న ప్రతి ఒక్కరికి నజరేయుడైన యేసుక్రీస్తు నామాన శుభము కలుగునుగాక. మన సృష్టికర్త అయిన దేవుడు, వాక్యమైన దేవుడు ఈ నూతన దినములో మనందరికీ అనుగ్రహించిన పరమవాక్య ధ్యానము, కృపావార్త, పరమగీత గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనము. నా ప్రియుడు నావాడు, నేను అతని దానను, పద్మములున్న చోట అతడు మందను మేపుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. నిన్నటి దినమున పరమగీత గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనంలోని మొదటి మాట, నా ప్రియుడు నావాడు అనే మాటను ధ్యానించడానికి అద్వితీయ సత్యదేవుడు మనకు కృప దయచేశారు. ఈరోజు నేను అతని దానను అనే మాట ధ్యానించుటకు దేవుడు సహాయం చేయునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యందు అత్యంత ప్రియమైన వారలరా, క్రీస్తు దేవుని ఎదుట మన కొరకు బలిగా అర్పణగా అయిపోయి ఆయన పరిమళ వాసనగా మనం ఉండాలని మనల్ని ప్రేమించారు. మనలో మడత, కళంకం, మచ్చ ఏమీ లేకుండా పరిశుద్ధమైన వారిగా, నిర్దోషమైన వారిగా, మహిమ కలిగిన సంఘంగా ఉండడానికి ఆయన మన కొరకు అర్పించుకున్నారు, ప్రాణం పెట్టేశారు. ఆయన నా ప్రియుడు నావాడు అనే మాట చెప్పడానికి కృప దయచేశారు. ఈ దినమున నేను అతని దానను, అతను నావాడు అనే మాట చెప్పుటకు దేవుడు సహాయం చేయనుగాక. చాలామంది నేను ఎవరి వారినో, నేను ఎవరి దాననో అనే సందిగ్ధ స్థితిలో, అనుమాన స్థితిలో ఉంటారు. దేవుని నమ్ముకున్న ప్రియమైన వారులారా, ఎప్పుడు మనం అలాంటి సందిగ్ధ స్థితిలో ఉండకూడదు. మనము క్రీస్తు వారము, క్రీస్తు సంబంధులం అన్న ధైర్యం కలిగిన వారిగా మనం ఉండాలి. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు సర్వము ఇచ్చి మనలను సంపాదించుకున్నారు. ఆయన సమస్తం ఇచ్చేశాడు నీకోసం, నా కోసం. నువ్వు ఒక ప్రశస్తమైన వ్యక్తివి. ఆ ప్రియుడు మనవాడు, నేను అతని దానను. మనం అతని వారం అయిపోయేటట్టుగా ఉండాలి. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం 20వ వచనం చూస్తే, మీరు నా సొత్తు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీ దేహము చేత దేవుణ్ణి మహిమపరచుడి. ఆయన మన ప్రియుడైనప్పుడు మనం ఆయన వారిగా అవ్వాలి అని అంటే మన దేహముతో ఆయనను మహిమపరచువారిగా ఉండాలి. నీ కన్ను దేవుణ్ణి మహిమపరచాలి, నీ నోరు దేవుణ్ణి ఆరాధించాలి, ఆయన మధురమైన మాటలు ప్రకటించాలి, నీ చెవులు దేవుని మాటలే వినాలి, నీ చేతులు దేవుని కొరకు కష్టపడాలి, నీ కాళ్ళు దేవుని కొరకు పరిగెత్తాలి, దేవుని సేవలో నువ్వు ఖర్చు అయిపోవాలి. వాడిపోకముందే ప్రభువా మీరు నన్ను వాడుకోండి తండ్రి అని ఆయన ఎదుట నీవు సంపూర్ణ సమర్పణలోనికి రావాలి. ఈ దేహము నడినెత్తి నుంచి అరికాలి వరకు దేవాది దేవునిదే గనుక దేహంలో ఉన్న ప్రతి అవయవము ఆయనను మహిమపరిచినప్పుడు మనం ఆ మాట చెప్పగలం, నేను అతని దానను. దేవునికి స్తోత్రం. అలాంటి నిశ్చయతలోనికి, అలాంటి పరిశుద్ధతలోనికి, అలాంటి దేవునితో అన్యోన్య సహవాసంలోనికి మనం రాగలిగినట్లయితే ఎక్కడైనా ఎప్పుడైనా నా ప్రియుడు నావాడు, నేను అతని దానను, నేను అతని సొంతం అని మనం చెప్పగలుగుతాం. వెనుక తీసే ప్రసక్తే ఉండదు. రోమీలకు రాసిన పత్రికలో పౌలు గారు 12వ అధ్యాయంలో చెప్తారు, మొదటి 1-2 వచనాల్లో, మన శరీరములో ఆయనకు సజీవ యాగం అయిపోవాలి. సజీవ యాగం అనగానేమి? ఎల్లప్పుడూ బలిపీఠము మీద నీ బలి యాగంగా కాల్చబడుతుండాలి. నీ శరీరం, నీ శరీర ఆశలు, నీ శరీర కోరికలు, నీ శరీర ఇచ్ఛలు, నీ యవని ఇచ్ఛలు అన్నీ ఆయన కొరకు తీసేసి ఆయనకు ఇంపైన సువాసనగా, ఆయనకిష్టమైన బలియాగంగా,
నీవు ఆయన సన్నిధిలో నిత్యము బలైపోవాలి. ఆయన దృష్టికి ఏది ఉత్తమమో, ఆయన దృష్టికి ఏది మేలో, ఆయన చిత్తం ఏదైతే చేయుటకు ఆయన ఇష్టపడుతున్నారో దానిని ఎరిగి, దానిని గమనించి మన ప్రియుణ్ణి సంతోషపెట్టడానికి, మనం అతని వారము కదా, నువ్వు అతని దానవు కదా, ఆయన్ని సంతోషపెట్టడానికి ప్రతి విషయం, ప్రతి చిన్న మైన్యూట్ విషయం కూడా నువ్వు చేయటానికి ఇష్టపడాలి. అయితే ఒక విచారకరమైన విషయం ఏంటంటే, ఈ రోజుల్లో నేను ఫలానా వాడిని, నేను ఫలానా గ్రూపు, మాది ఫలానా సంఘం, మాది ఫలానా సంఘం, నేను అపోల్లో వాడను, నేను పౌలు వాడను, నేను కేఫా వాడను, ఇలా రకరకాల మాటలు క్రైస్తవ లోకంలో వినిపిస్తున్నాయి. దేవుని యందు ప్రియమైన వారులారా, వీరిలో ఎవ్వరు నీకోసం కానీ నా కోసం కానీ ప్రాణం పెట్టిన వారు లేరు. అందుకే పౌలు గారు అంటారు, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో, నేను నాటితిని, అపోల్లో నీరు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. పౌలు గారు నాటారు, అపోల్లో గారు నీరు పోశారు, వృద్ధి కలుగు చేసిన వాడు ఆయనే. మనల్ని నాటి మనం నాటుకుని చిగురొచ్చిందంటే దేవుని కృపే. మనకు వృద్ధి కలిగింది అని అంటే దేవుని కృపే. ఒక విషయం ప్రియమైన సహోదరులారా, ఒక విత్తనం నాటితే ఒక విత్తనమే రాదు కదా. ఒక విత్తనం నాటితే సైన్స్ ప్రకారం 262 విత్తనాలు రావాలి. ఆ వృద్ధి ఎవరు కలుగు చేస్తారండి? నేను ఆ సంఘానికి ఎందుకు వచ్చింది ఇదంతా? మనందరం క్రీస్తు వారము, దేవునికి స్తోత్రం. ఆ పరిస్థితుల్లో మనం చెప్పగలిగిన మాట, ఆ ప్రియుడు నావాడు, నేను అతని దానను. ఆ మాట మనం చెప్పాలి అని అంటే వాక్యపు లోతుల్లో వాక్యమును ధ్యానించే వారిగా ఉండాలి. అనుక్షణం ఆయన సన్నిధులు చేరి ప్రార్థించే వారిగా, ప్రతి విషయం కష్టమైన, నష్టమైన, నిష్ఠూరమైన మరి ఏదైనా, దేవానికి స్తోత్రమయ్యా, నువ్వు నా ప్రాణప్రియుడో ప్రభువా, నువ్వు ఏది చేసినా నాకు మేలుకే చేస్తావు. నిన్ను ప్రేమిస్తున్నాను తండ్రి, సమస్తము సమకూడుటకే, మేలు కొరకే నువ్వు చేస్తున్నావు ప్రభువా అని దేవుణ్ణి స్తుతించగలిగిన అత్యున్నతమైన స్థానంలో ఉండగలిగి మనం చెప్తాం, నేను అతని దానను, నేను యేసుక్రీస్తు ప్రభు సంబంధినండి, యేసుక్రీస్తు ముద్ర నా మీద ఉందండి అని చెప్పగలుగుతాం. సాతాన్ చితకగొట్టబడిన తలను చితకదొరుకుటకు దేవుడు కృప చూపించుచుండగా, దాని క్రియలను లయపరిచి దేవుని రాజ్యమును విస్తరింపచేసే క్రీస్తు సైనికులుగా దేవుడు మనల్ని మార్చునుగాక. దేవుడి వాక్యం మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ధుడా, నా ప్రియుడు నావాడు, నేను అతని దానను అనే మాటలు ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృపకే నీకు స్తోత్రం. మా కొరకు మీరు సర్వాన్ని ఇచ్చేశారు తండ్రి, విలువ పెట్టి మమ్మల్ని కొనుక్కున్నారు. మేము మీ సొత్తు, మా దేహాలతో మేము మిమ్మల్ని మహిమపరచబద్దులం. మా మాటే కానీ, మా చూపే కానీ, మా క్రియలే కానీ, మా పనులే కానీ, ఏదైనా ప్రభువా నిన్ను మాత్రమే మహిమపరచాలి, నీ కొరకై ఉండాలి తండ్రి. నేను అతని దానను అన్న మాట చెప్పగలిగిన వారమే దేవా, నీలో వర్ధిల్లుటకు, అనేకులకు నీ రాజ్య వ్యాప్తిని ప్రకటించుటకు సహాయం చేసి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.